బ్లెస్ యూ తల్లి. ఓకే ఆంటీ. అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినం మనకిచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ప్రభు మనకిచ్చినందుకే మరొకసారి స్తుతిద్దాం. పరలోక రక్షకుణ్ణి, దేవాది దేవుణ్ణి, సృష్టికర్తను మనం కలిగి ఉన్నందుకే మనం ప్రభునందు అతిశయిద్దాం. నిజంగా మన అతిశయం మన ప్రభువే. పరలోక రాజ్యం ఇచ్చే తండ్రిని కలిగి ఉన్నాం అని గొప్ప ధన్యత. అనేకులకు లేని ధన్యత దేవుడు మనకిచ్చినాడు. గొప్పవారికి, అధికారులకి, అనేకులకు లేని గొప్ప ధన్యత, నిత్య జీవం, నిత్య శాంతి, యుగ యుగములు పరలోకపు తండ్రితో ఉండే భాగ్యం మనకిచ్చినాడు. అందుని బట్టి మనం ప్రతిదినం స్తుతించాలి. ఏమి ఉన్నా లేకున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా. అదే ఈరోజు మనం చూసుకుంటున్నాం దావీదు గారి గురించి. దావీదుకున్నన్ని అనుభవించినన్ని బాధలు బహుశా ఎవ్వరు అనుభవించుండరు. 141వ కీర్తన ఈరోజు ధ్యానించుకుంటున్నాం కదా. దావీదుకున్నంతమంది శత్రువులు బహుశా ఎవ్వరికి ఉండుండరు. అందుకే భక్తులు అంటారు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతులకి ఆపదలు. చాలా మందికి డౌట్, ఎందుకు? దేవుని బిడ్డలకు కదా. అంటే దేవుని దగ్గరకు వస్తే, దేవుణ్ణి నమ్మితే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, అన్నీ పోతాయి అనుకొని కొంతమంది వస్తారు. కానీ దేవుడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలే అనేకములు. ఎందుకంటే ఈ భూమి మీద నీతి లేదు. ఈ భూలోకంలో భూలోకం అంతా చెడిపోయింది అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. భూమి అంతా పాడైపోయింది. అంతా చూస్తే ఈ దినాల్లో అయితే ఎంత భూమిలో ఉన్న ప్రజలంతా, భూమి అంతా కూడా లస్టుతో నిండుకొని పోయింది. భూమి అంతా ధనాపేక్షతో నిండుకొని పోయింది. భూమి అంతా ఎక్కడ అంటే లగ్జరీగా బతకటానికి, అంటే చెడుతనానికి యవ్వనస్తులు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా, అంటే డబ్బుంటే లగ్జరీగా, అంటే కలిగిన దానితో నీతిగా బతకటానికి ఇష్టము లేని దినాలు ఎక్కువైపోయినాయి. అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఇట్లా చేసినామంటే, నాకు డబ్బు కావాలి, నేను అంటే బాగా హైగా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి మంచి బంగారం చేయించుకోవాలి, మంచిగా ఉండాలంటే అందుకే నేను ఈ పని చేశా. అంటే పాపము తోటి సంపాదించుకుంటున్నారు. అంటే ఆ డబ్బు కోసము ఎంతటికైనా తెగించేస్తున్నారు. మనుషులు చంపడానికి కూడా వెనకాడటం లేదు. నరహత్యతో నిండిపోయింది భూమి. ఈ లోకంలో నీతిమంతులకి, అంటే దేవుని నమ్మితే నీతిమంతులు బాగుంటాము అని ఎక్స్పెక్ట్ చేసి దేవుని దగ్గరికి రాకూడదు. నీతిమంతులకు ఆపదలు ఉంటాయి. నీతిమంతులకు నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవములోకి మనం ప్రయాణం అవ్వాలంటే నీతిగా జీవిస్తూ, కష్టమైన, బాధైనా, దుఃఖమైన, వేదనైనా నీతితోటి జయించాలి. కానీ ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు ఆయన భూమి మీదనే. కొద్ది దినాలు ఉంటాయి. చాలామంది క్వశ్చన్ చేస్తారంటే, వాళ్ళు బాగుంటున్నారు కదా, దేవుని నమ్మని వాళ్ళు బాగుంటున్నారు కదా అంటే, అందరూ బాగుంటారు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తాడు. అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, కాంప్రమైజ్ అయిపోతే అందరి బతుకులు బాగానే ఉంటాయి. కానీ మనం నీతిగా బతకాలనుకుంటాం కదా, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. నీతితో కూడింది కొంచెమైనా చాలు. నిజంగా అటువంటి జీవితంలో మనం ఉన్నాం. నీతిమంతులుగా మనల్ని తీర్చాడు దేవుడు. నీతిని ప్రేమించేవారుగా చేశాడు దేవుడు. నీతిమంతులదే పరలోక రాజ్యం. అందుకే ప్రభు సవాల్ చేసినాడు, నాలో పాపం ఉందేమో నిరూపించండి అని సవాల్ చేసిన ఏకైక దేవుడు, మానవుడిగా వచ్చిన, భూమి మీదకి వచ్చిన పరలోకపు తండ్రి, భూమి మీదకి పంపగా వచ్చిన ఆ కుమారుడైన దేవుడు, ఆయన ఆ ఒక్క వ్యక్తి నాలో పాపం ఉందేమో మనకు మాదిరిగా ఉండిపోయినాడు. పరిశుద్ధాత్మ ద్వారా, పాపము ద్వారా ఆయన భూమి మీదకి పడలేదు. పరిశుద్ధాత్మ ద్వారానే భూమి మీదకి వచ్చినాడు. ఎందుకని మానవుడు పుట్టుకతోనే పాపి, జన్మముతోనే పాపి. చాలామంది పసిపిల్లలు కదా, వాళ్ళకి ఏం పాపం తెలియదు అనుకుంటాం. గ్రహించని దినాల్లో ఒక 10 years లోపు పిల్లలు చనిపోతే వాళ్ళకి గ్రహించరు. కాబట్టి వాళ్ళకి బోధ చేసేవాళ్ళు సరిగ్గా లేక, గ్రహింపు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ పరలోక రాజ్యం వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయినాయి. గర్భములో ఉన్నప్పుడే నేను పాపముతోనే నేను గర్భం ధరించా అంటాడు దావీదు గారు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఆదాము చేసిన తప్పుకి
ఆదిలోనే ప్రభు చెప్తాడు, మీరు భూమిని నిండించండి అని ఆశీర్వదించినాడు. మరి ప్రభు ఏ రూపాన భూమిని నిందించాలనుకున్నాడు, ఆయన ప్రణాళిక ఏమో తెలీదు. ఆ ప్రణాళిక నెరవేరే లోపే ఆదాము హవ్వలు పాపం చేసేసినారు. ఇప్పుడు పాపము మూలముగా వచ్చింది శాపముతో కూడిన జీవితం, శాపముతో కూడిన జీవితము. అందుకే పాపము ద్వారా గర్భము ధరించాల్సి వచ్చింది. పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు భూమిని నింపేసినాయి. అందుకే పాపముతోనే అది శాపంగా అయిపోయింది, అది పాపంగా అయిపోయింది. అందుకే నా తల్లి గర్భంలోనే, నేను పాపములోనే మనం పుట్టినాం. గర్భంలో ఉన్నప్పుడే పాపం ద్వారానే మన పిండం ఏర్పడింది. అందుకే ప్రభు దావీదు భక్తుడు అంటాడు, అందుకే జన్మ కర్మ పాపాలు, ఈ 2 పాపాల నుంచి మనం విడుదల పొందాలి. ఏ తప్పులు నేను చేయలేదు అనటానికి లేదు, జన్మ పాపం ఉంటుంది. చిన్న బిడ్డలు అడిగింది, ప్రతి చిన్న బిడ్డ దగ్గర నుంచి అందరూ పాపం చేసిన వాళ్ళే. చాక్లెట్ చేతిలో పెట్టి ఒక చిన్న బిడ్డ దగ్గరికి పోయి నాకు చాక్లెట్ ఏమంటే చెయ్యి వెనక పెట్టుకున్న దగ్గర లేదు అంట, అబద్ధం చెప్పేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి అంటారు కదా, చేపకు ఈత నేర్పాలా అని. మనిషికి పాపం నేర్పాల్సిన అవసరం లేదు. జన్మంతోనే పాపముతోనే పుట్టారు కాబట్టి మానవ స్వభావమే పాపం. చేప ఎలా ఈదుతుందో చేపకి చేప నేర్పదు, చేప పిల్లకి అది ఈదేస్తుంది ఆటోమేటిక్గా. మనిషికి ఎవరు నేర్పబల్లే పాపం చేయమని, స్వభావమే పాపం. కాబట్టి అటువంటి పాపం దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షిస్తానంటే అది అవ్వదు, చెల్లదది. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపే, అందరూ పాపే, ఒక్కరు రక్షించబడరు దుష్టుల్ని శిక్షిస్తే. నిజంగా అందుకే దేవుడు పాపుల రక్షకుడిగా వచ్చినాడు. దేవుడు ఆయుధాలు పట్టుకొని విల్లు పట్టుకొని వేసేస్తా ఒక్కరు మిగలం. అందుకైనా ప్రేమతోటి వచ్చాడు, ప్రేమను పంచడానికి వచ్చాడు భూమి మీదకి, ప్రాణం ఇవ్వటానికి వచ్చినాడు. నేను ప్రాణం ఇచ్చి రక్షించుకుంటా, ప్రాణం తీసి రక్షించుకొని, నేను ప్రాణం తీయాలనుకుంటే ఒక్కరు మిగలమని ప్రభువుకు తెలుసు. విల్లు పట్టుకోను, ఇంకోటి పట్టుకోను, ఖడ్గం పట్టుకోను, లేకపోతే ఒక విల్లు బాణం పట్టుకోను, ఒక్కొక్కరి మీద వేస్తా పోతే ఒక్కరు మిగలరు. దేవుడు రక్షించువాడు, దేవుడు చంపేవాడు కాదు. దేవుడు మరణానికి అప్పచెప్పడు. మరణిస్తున్నారు అంటే ఎవరు పాపమే వాళ్ళని మరణానికి గురి చేస్తుంది. పాపం వలన భూమి నిండుకొని పోయి ఆ శాపానికి కరోనాలు, తుఫాన్లు, సునామీలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దేవుని సృష్టి మిగిలిన ఆశ తప్పే చూస్తూ ఉందంట దేవుని చిత్తం నెరవేర్చడానికి. సృష్టి చూడలేదు పాపం, ఆకాశం చూడలేదు పాపం. దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నా పిల్లలకి నేను చెప్పిన వింటం లేదు. గాడిద సొంతవాంతుడు తెలుసుకుంటుంది, ఎద్దు తన కామందు ఎరుగుతుంది, కానీ నా పిల్లలు మాత్రం దాన్ని ఎరగటం లేదు. ఆకాశమా అంటున్నాడు యేసయ్య. దేవుడు చెప్తున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆకాశం దేవుని మాట వింటది, సముద్రం దేవుని మాట వింటది, సృష్టి మొత్తం దేవుని మాట వింటది, సృష్టిలో ఒక్క మానవుడు తప్ప. అందుకే దేవుడు సృష్టిని వాడుకుంటున్నాడు. సృష్టి చాలు దేవునికి. కాబట్టి ఎవరి పాపమే వాళ్ళని మరణానికి అప్పచెప్తుంది. దేవుడు ఎప్పుడు చంపడు, దేవుడు మానవులు చంపడు. పాపాన్ని చంపటానికి వచ్చినాడు ఆయన భూమి మీదకి, పాపిని చంపటానికి రాలేదు, దుష్టుల్ని చంపటానికి రాలేదు. దేవాది దేవుడు దుష్టత్వాన్ని తీసివేయటానికి వచ్చినాడు, దుష్టత్వాన్ని కడిగివేయటానికి వచ్చినాడు, దుష్టత్వాన్ని రూపుమాపటానికి వచ్చినాడు. ఆయన ఎవరు నా దగ్గరకు వస్తారా, నేను దుష్టత్వం నుంచి రక్షించుకొని నా నీతిగల రాజ్యముకి తీసుకెళ్తా, నా నీతిగా తీర్చి భూమి మీద నీతిగా చేసి నీతిగల రాజ్యాన్ని వాళ్ళు అప్పగిస్తారు. ఒక ఎవరో అన్నాడు, దేవుడు అంట అప్పగిస్తాడంట వాళ్ళ భార్యని. ఒక పాస్టర్ చెప్తున్నాడు, వాళ్ళ భార్య నాకు అప్పగిస్తే బాగుండ నీచంగా మాట్లాడినాడు. దేవుడు ఆకాశమును చూసి నవ్వుతుంటాడు. ఎందుకు ప్రభు ఆ మాట అలా వచ్చింది? ఇర్మియా గ్రంథంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలర్పిస్తున్నారు. వాళ్ళకి పుట్టిన మొదటి సంతానాన్ని తీసుకెళ్ళి వారి దేవతకి బలిస్తున్నారు. దేవుడు చూడలేకపోయినాడు. దేవుడు ఇచ్చిన పిల్లలని వీళ్ళు బలివ్వటానికి వీళ్ళకి అధికారం లేదు. అది నరహత్య కదా.
వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వాళ్ళు బలిచ్చి చంపేస్తున్నారు విగ్రహాలకి. అందుకే ప్రభు అన్నాడు, మీరు అట్లా చంపొద్దు, మీరు నరహత్యలు చేయొద్దు, నేనే అప్పగిచ్చేస్తా శత్రువుల చేతికి. పసిపిల్లలతో సహా అందరూ కూడా చెరపట్టుబడి బబులోనికి తీసుకుపోయి అక్కడ చచ్చిపోతారు అని చెప్పినాడు. అది దేవుని యొక్క మర్మం ఎరగరు మనుషులు, దేవుని మర్మాన్ని ఎరగరు, దేవుని యొక్క గుణలక్షణాలు తెలియదు అన్యులకి. తప్పు పట్టడానికి బైబిల్ చదివిన వాడు తప్పులే కనిపిస్తాయి, మంచి చెప్పినా తప్పే, ప్రేమించమన్నా తప్పుగానే కనిపిస్తుంది, దేవుడు నా ప్రియుడన్నా తప్పుగానే కనిపిస్తుంది. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ, పరమగీతంలో ఉన్నవన్నీ లస్టుకు వాడేసుకున్నారు జనులు. ప్రియురాలు, నా ప్రియురాలు సంఘం గురించి చెప్పినాడు ప్రభు. నాకు ప్రియమైనది, నా ప్రియురాలు అంటే నాకు ఇష్టమైనది అని అర్థం. ఇది ఈ విధంగా అంత గొప్ప దేవుని మనం కలిగినాం నిజంగా. అందుకే దేవుడు అనేకమైన విషయాలు దాచి ఉంచినాడు. మానవునికి అందకుండా కొన్ని విషయాలు ఎందుకు దాచాడంటే ప్రభు, వాళ్ళే మానవులు అయిపోతున్నారు, అయినా ఆగటం లేదు. ఇప్పుడు ఏఐ ద్వారా పిల్లల్ని పుట్టిస్తారంట, రోబోట్ చేసి ఒక తల్లిలాగా రూపం చూపించినారు. నిన్ననే చూసినాను నేను, ఒక డాక్టర్ మాట్లాడారు, ఆ తల్లిలాగే ఉంది, తల్లిలాగే గర్భం పెట్టారు దానికి, ఆ రోబోట్కి తల్లిలాగే మొత్తం షేప్ అంతా ఆడమనిషి షేప్ పెట్టిన రోబోట్కి. దాంట్లోని రోబోట్లోని పిండాన్ని తయారు చేసి పిల్లల్ని పుట్టిస్తారంట. కానీ తల్లి స్పర్శ మాత్రం తెలియదు అని చెప్తుంది ఆవిడ. తల్లికి ఆ అనుభూతి ఉండదు ఆ బిడ్డకి. తల్లికి బిడ్డకున్న బాండింగే వేరు కదా. అందుకంట చాలామంది పేగు తెంచుకొని పుట్టినావు అని పిల్లలతో అంటూ ఉంటారు కదా, నా పేగు బంధం, అందుకే నాకు ఇంత ప్రేమ. ఎట్లా వస్తుంది ఆ ప్రేమ? తల్లి పిల్ల అంటే మితిమీరిపోతున్నారు మనుషులే దేవుళ్ళు పోవాలనుకుంటున్నారు. మేమే సృష్టిస్తాం మనిషిని అన్నట్లుగా. కాబట్టి అటువంటి దినాల్లో ఉంటున్నాం. పాపం పెరిగిపోతూ ఉంది, టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. ఆనాడు దేవుడు ఏం చేసినాడు? తారుమారు చేసినాడు బాబేల్ని. దేవుడు వచ్చే దినాలు, ఇక మనల్ని దేవుడు తీసుకొని పోతాడు. కాబట్టి అటువంటి దినాల్లో ఉంటున్నాం. ఎన్నో జ్ఞానవంతమైనవి తెలుసుకున్నారు కానీ మనుషులు దేవుని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ జ్ఞానమైన బైబిల్ని మనం చదవటానికి దేవుడు మనకు చక్కటి బైబిల్, ఈ బైబిల్ ద్వారానే అనేక శాస్త్రవేత్తలు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివే నేర్చుకున్నారు. నిజంగా అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా సినిమాల్లో కూడా పెట్టేశారని ఎవరో చెప్పినారు ఒక భక్తుడు. ఆ లైటింగ్స్ కానీ అవన్నీ కానీ ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ఆ పరలోకంలో వర్ణించిన వర్ణనలు అన్నీ తీసుకొని పెట్టేసినారు అని. చివరి దినాల్లో మృగము, ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, సముద్రములో నుంచి ఒక మృగము బయటికి వస్తుంది అని. సముద్రంలో కాలు పెట్టినట్టుగా ఇక్కడ కాలు పెట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. కాపీ మాస్టర్ కదా సాతాను. దానికి నమ్మేసి బానిసలైపోయినారు. అంటే రాలేని పరిస్థితులు, ఇరుక్కుపోయినారు సాతాను చేతిలో. ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది విగ్రహారాధన, తరతరాల నుంచి వస్తుంది. ఇప్పుడు మనం చెప్తే వినరు, వాదనలు తప్ప వినరు. కాబట్టి తండ్రిని కలిగినందుకు, ఆ జ్ఞానవంతుని కలిగినందుకు స్తుతిద్దాం. అది ఆ మర్మం వాళ్ళకి తెలియదు కాబట్టి యాజ్టీస్గా వాళ్ళు రియాలిటీని తీసుకొస్తారు బయటికి, రియాలిటీ పిక్చర్స్ చూపిస్తారు. అందులో నుంచి ఏదో లేచినట్టుగా పైకి, ఒక అద్భుతం పైకి లేచినట్టుగా అట్లా చూపిస్తారు. సృష్టిని కర్తను మరచి సృష్టిని పూజించొద్దన్నారు. ఐగుప్తులో కూడా ఐగుప్తు వారు సూర్యుని నమస్కరిస్తారు. సృష్టి, అది దేవుని సృష్టి. సూర్యుడా నన్ను కాపాడు అంటే సూర్యుడు కాపాడుతాడా అంటే మినిమం జ్ఞానం లేదు. జ్ఞానవంతులే అజ్ఞానులైపోయినట్టుగా. అంటే సూర్యుడు పలుకుతాడా? పలకడు. అందుకే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చినాడు, మానవుడిగా జీవించినాడు, నేనున్నాను అని రుజువుపరిచినాడు, అన్నీ చెప్పినాడు, నమ్మలేదు. కానీ ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చుకుని ఆయన వెళ్ళిపోయినాడు. కానీ అంత అద్భుతకరుడు మన దేవుడు, అంత ఆశ్చర్యాలు చేసే దేవుడు. కొంతమంది సముద్రాన్ని పూజిస్తారు, ఆ సునామీ వచ్చిందంటే కొట్టుకొని వెళ్ళిపోతారు. సముద్రం దేవుడైతే లాక్కొని వెళ్ళిపోతుందా? సముద్రం దేవుడు కాపాడేవాడు, మన దేవుడు కాపాడే దేవుడు. నిజంగా ఆ మనోనేత్రాలు తెరవబడినట్లుగా మనం ప్రార్థించాలి, అంతకుమించి ఏం చేయలేం. పాపం వాళ్ళకి తెలియదు,
చిరకాలం తరతరాలుగా వస్తున్న ఆచారాలు అవన్నీ అలవాటు పడిపోయినారు. చెప్పినా నమ్మలేని పరిస్థితులు. ప్రభు కృపలో ఉండి ప్రభు చిత్తంలో ఉంటే తప్ప, ప్రభు ఆకర్షిస్తే తప్ప రాలేని పరిస్థితులు అయిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభు మనం ప్రత్యేకపరుచుకున్నాడంటే మనం ధన్యులం. ఆ జ్ఞానం, బైబిల్ దేవుడు జ్ఞానం, బైబిల్లోని జ్ఞానం ఉంది, సమృద్ధి అయిన జ్ఞానం, సొలొమోనుకిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానంతోనే దేవుని భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే వాక్యాలని, బైబిల్ గ్రంథాన్ని రచించటం జరిగింది, బైబిల్ గ్రంథాన్ని రాయటం జరిగింది. నిజంగా అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంతకెంత పెద్దవాళ్ళు కూడా అనేకమైన విషయాలు తెలుసుకోలేకపోయినారు. నిజంగా మనం చూసుకుంటే ఎంత పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లేని ధన్యత మనకి ఇచ్చినారు. కొంతమంది గురించి చెప్పుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్స్ ఉన్న సైంటిస్ట్ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన 1193 పేటెంట్స్ ఉన్నాయంట ఆయనకి. అంత పెద్ద థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఒక యూదుడని చెప్తారు. ఆయనకు దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చినాడు. లా ఆఫ్ గ్రావిటీ కనుక్కున్నాడు ఆయన. ఐజక్ న్యూటన్, ఆయన ఒక యూదుడు, ఫిజిక్స్లో ఉన్న లా ఆఫ్ గ్రావిటీని కనుక్కున్నాడు. తర్వాత వైర్ హెల్ప్ లేకుండా కరెంటుని ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి అంటే కనెక్షన్ ఇవ్వటానికి ఎక్స్పెరిమెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే నికోలస్. ప్రపంచవ్యాప్తంగా ఇనుమును సరఫరా చేస్తున్న పెద్ద కంపెనీ ఏదంటే లక్ష్మీనారాయణ మిట్టన్ అని. ఆయన అంట ఇండియాకి, మన రాజస్థాన్లోనే ఉంటాడంట, రాజస్థాన్కి చెందినవాడు. ఈయన ప్రపంచానికి ఉక్కు రాజు అని పేరు. మన దేశంలో కరెంటు సప్లై పెద్ద మొత్తంలో అందిస్తున్న కంపెనీ ఏదంటే గౌతమ్ అదానీ. ఇతనికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్తారు. సమాజ క్షేమం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తన డబ్బును ఉపయోగించిన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన పేరు రతన్ టాటా. అతను ఇండియాలో పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నాడు. ఇండియాలో టాప్ 10 ధనవంతుల్లో 4 అన్నదమ్ములు. వాళ్ళు కలిసి పెద్ద కంపెనీ ఉంది వాళ్ళకి, హిందూ జాకూబ్స్ అని. అంటే ఇంతమంది ఉన్నప్పటికీ ఇంత జ్ఞానంతో డబ్బు సంపాదించినారు. కానీ రక్షకుని సంపాదిస్తే బాగుండేది అనిపిస్తుంది. ఈజిప్ట్ నాగరికాలు చూస్తే సూర్య నమస్కారాలు చేస్తారు, వాళ్ళు ఎరగలేదు, వాళ్ళు తెలియమంతులని చెప్తారు. ఈదుల ద్వారా ఎన్నో చేపించుకున్నారు. తర్వాత రష్యాలో బాల్వైక్ విప్లవం 1917లో చేసినారని చెప్తున్నారు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసా? ఆస్ట్రియా యువరాజు పేర్డినాన్ హత్య చేసినందుకు అని. కానీ సామాన్య మానవులకి ఈరోజు న్యాయం జరగటం లేదు. సామాన్య ప్రజలను చంపేస్తున్నారు, నీతిమంతుల్ని చంపేస్తున్నారు. నీతిమంతులు చచ్చిపోవటం చూసి ఎవరు మనస్సు పెట్టడం లేదు అని బైబిల్లో. కాబట్టి అందుకే అన్నీ ఉన్న ప్రపంచ చరిత్ర, రాజుల చరిత్ర, భాషల చరిత్ర, నాగరికత చరిత్ర, వంశావళి చరిత్ర, విశ్వం చరిత్ర, మొట్టమొదటి మనిషి పుట్టుక చరిత్ర, అన్ని చరిత్రలు మన బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్ గ్రంథాన్ని మనం కలిగినందుకు దేవుని స్తుతిద్దాం. వీరందరూ కనుక్కోలేని విషయాలు మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నందుకే బరువును గణపరుద్దాం. సైంటిస్టు తెలియంది ఇంకా దేవుడు పెట్టినాడు. అదేంటంటే అదే పిండోత్పత్తి శాస్త్రం. అదే తల్లి గర్భంలో 270 నుంచి 300 ఎముకలు తయారవుతాయని, వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి 106 ఎముకలు దగ్గర ఆగిపోతుంది అంట. ఈ ఎముకలు ఎట్లా తయారవుతున్నాయి ఇప్పటి వరకు శాస్త్రానికి తెలియదు. అందుకే ప్రభువారు కొన్ని మర్మంగా ఉంచినాడు. లేకపోతే మనిషిని కూడా తయారు చేస్తారేమో. మనిషిని తయారు చేయలేక రోబోట్లను చేసుకుంటున్నారు. నిజంగా రోబోట్ ఒక విగ్రహం అయిపోతుంది రానున్న దినాల, పెద్ద విగ్రహం. పోనీ వాళ్ళు అంటే ఇంకా కనుక్కోలేని గాలి ఎటువైపు నుంచి ఎటువైపు పోతుందో తెలుసా? మనిషికి తెలియదు, దేవునికి తప్ప. కొంతమంది దేవుడు లేడంటారు, వాళ్ళని చెప్పాలా గాలి ఎటువైపు జరుగు. దేవుడు లేకుండా సృష్టి లేదు. దేవుడు అనేకమైన విషయాలు మర్మంగా ఉంచినాడు. దేవుని వాక్కులను విన్న వారి వార్త మహోన్నతిని, విద్య నెరిగిన వార్త అని ఉంది బైబిల్లో. మహోన్నతిని విద్య, అదే వాక్యం. అది మనం నేర్చుకోవటానికి ప్రభు కృపనిచ్చినాడు. సమయం ఉండగానే మనం చక్కగా బైబిల్ చదువుకొని మనం నేర్చుకోవాలి. అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకే అని. కానీ మనము ప్రభు కొరకై వాటిని వినియోగించాలి. సంపాదించడం తప్పు కాదు, కానీ ధనం మీద అపేక్ష కలిగి ఉండటం తప్పు అంటాడు దేవుడు. అంటాడు కదా, ధన అపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. సూది బెజ్జములు ఒంటి దూరట సులభంగాని ధనం మీద అపేక్ష, వాళ్ళకి ధనం మీద ఎలా సంపాదించాలో ఇవే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ధనం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు, ధనం మీద మనసు పెడతారు. అది ప్రభు అని. ధనం ఉండటం తప్పు కాదు,
దాని మీద అపేక్ష కలిగి ఉండకూడదు, అది ప్రభు చెప్పింది. కాబట్టి ఆ విధంగా ప్రభువుని కలిగిన జీవితం దేవుడు మనకిచ్చినాడు. ఈరోజు దావీదు గురించి మనం చెప్పుకుందాం. నిజంగా దావీదు గారు ఎన్నో అనుభవాల గుండా దావీదు గారు వెళ్ళినారు. దావీదుకి ఎన్ని అనుభవాలు ఇచ్చినాడంటే ప్రభువారు పుట్టినామంటే చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలు ఇచ్చినారు. చిన్నప్పటి నుంచి తండ్రి చిన్న జాబ్ ఇచ్చినాడు దావీదు గారికి, గొర్రెలు కాచుకోమని. దేవుని సంకల్పంలో ఉంటే చిన్న దాంట్లో నుంచి దేవుడు పెద్దగా చేస్తాడు. చిన్న రాయిని పర్వతమంతగా చేస్తున్నట్లుగా చిన్నగా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని కోరుకుంటాడంట దేవుడు. అందుకే కదా కొరింథీ పత్రికలో ఉంది కదా, 1 కొరింథీ 1వ అధ్యాయంలో, అంటే జ్ఞానులు సిగ్గుపరచుకు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. గొర్రెల దగ్గర ఏం నేర్చుకొని ఉంటాడు దావీదు గారు? అరణ్యంలో ఏమి నేర్చుకొని ఉంటాడు దావీదు గారు? దేవుణ్ణి నేర్చుకున్నాడు, దేవుని మీద విశ్వాసము నేర్చుకున్నాడు. విశ్వాసముతో ఎలుగుబంటిని చేత్తో చంపటం నేర్చుకున్నాడు. విశ్వాసముతో సింహాన్ని చీల్చటం నేర్చుకున్నాడు. దేవుని నామములో సమస్తము చేయొచ్చని నేర్చుకున్నాడు. దేవుడు నేను చీకటిలో ఉన్నా అరణ్యములో ఉన్నా నన్ను కాపాడుతాడని నేర్చుకున్నాడు దావీదు గారు. దేవుడంటే ఎంత గొప్పవాడో నేర్చుకున్నాడు. ఏ ఆపదలో ఎంత ప్రమాదములో ఉన్నా నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు అని నేర్చుకున్నాడు. విశ్వాసములో బలపడ్డాడు, స్థిరుడుగా ఉన్నాడు దావీదు. గొర్రెలు కాచుకుంటూ పాటలు నేర్చుకున్నాడు, గొర్రెలు కాచుకుంటూ దేవుని గురించి రాయటం నేర్చుకున్నాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుడు కాపరని, దేవుడు రక్షకుడని, గాఢాంధకారములో సంచరించిన కాపాడే దేవుడని నేర్చుకున్నాడు దావీదు. గొర్రెలు కాస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నాడు దేవుని గురించి. దేవుని గురించిన జ్ఞానము అబ్బింది దావీదు గారికి. ఆ గొర్రెలను కాస్తూనే ఎన్నో మర్మాలు, దేవుని గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. నా దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడని నేర్చుకున్నాడు. ఆ విశ్వాసముతోనే గొల్యాతును చంపాడు. యేసు దేవుని నామములో వడిసెల రాయితో ఒక్క దెబ్బకి దేవుని నామములో నేను కొట్టగలనని నేర్చుకున్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు. నిజంగా దేవుని విషయాలు నేర్చుకోవాలంటే, అనుభవాలు రావాలంటే ఇరుకుల్లో ఇబ్బందుల్లో గుండా వెళ్తేనే దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంటాం. దావీదు అందుకే చిన్నతనం నుంచే తండ్రికి దగ్గరగా పెరగలేదు. అన్నదమ్ములు శత్రువులుగా చూసినారు. అన్నదమ్ములు అందరు శత్రువులే. అక్కడి నుంచే శత్రుత్వం అంతే ఏందో నేర్పించినాడు దేవుడు. కుటుంబంలోనే శత్రువులను ఎదుర్కొంటూ వచ్చినాడు. అందుకే సౌలును కూడా భరించగలిగినాడు దావీదు. అందుకే చిన్నప్పటి నుంచి కింద నుంచి నేర్పించుకుంటూ వస్తాడు ప్రభువారు. ఒక్కసారిగా మన మీదకి అన్ని తోసేస్తే తట్టుకోలేం కదా. అందుకే కింద నుంచి నేర్పించుకుంటూ వస్తాడు ఆయన. మెల్లిమెల్లిగా ఎదిగిస్తూ వస్తాడు. ఎందుకంటే తల్లి గర్భం రూపింపబడక మునిపే దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. దావీదు నా కొరకై, ఇశ్రాయేల్ నా ప్రజల కొరకై నా రాజుగా చేసుకుంటా నేను, ఎందుకంటే నాకు లోబడతాడు దావీదు. ఆయన మనం పుట్టక మునిపే మన మనసేందో ఎరుగును. ఆయన మనం పుట్టక మునిపే మనం ఏందో ఎరుగును. దావీదు లోబడతాడని దేవునికి ఎరుక. దావీదు ఏదైనా సహిస్తాడని దేవునికి ఎరుక. అందుకే దావీదు రాజైనా దావీదు తన గద్దింపుకు లోబడతాడని దేవునికి తెలుసు. అందుకే దావీదుని కోరుకున్నాడు. ఈరోజు దావీదు రాసిన కీర్తన, అందుకే దావీదు గురించి చెప్పుకున్నాం. దావీదు ఎన్నో అనుభవాల గుండా వచ్చినవాడు. అందుకే ఒక్క దెబ్బతో గొల్యాతును చంపి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కాపాడుకున్నాడు. లేకపోతే ఫిలిస్తీన్లకి బానిసలైపోవాలి ఇశ్రాయేల్ ప్రజలు. సవాల్ చేస్తున్నాడు గొల్యాతు, మీరు ఒక్కరని నా దగ్గరికి, మీరు నన్ను చంపితే మీకు బానిసలైపోతాం, లేదా మిమ్మల్ని నా దగ్గరకు వచ్చిన నేను చంపినారా, మీరు మాకు బానిసలైపోవాలి. సౌలుని కాపాడినాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడినాడు. ఎక్కడైతే మనం విజయం వచ్చింది అనుకుంటామో శత్రువు ఊరుకోడు. ఆ విజయం మీద దెబ్బ కొట్టాలని చూస్తాడు. దావీదుకి అదే చేసినాడు సాతానుడు. ఎక్కడైతే సౌలు గొల్యాతును చంపాడో అక్కడి నుంచి రాజుతో కూడా శత్రుత్వం మొదలైంది. ఇప్పుడు దాకా ఇంట్లో ఎదుర్కొన్నాడు, ఇంకొకటి ఎక్కువైంది అనుకొని ఉండొచ్చు దావీదు గారు. ప్రభువా, నేను నీ నామములో నేను చంపితే ఇప్పుడు దాకా ఇంట్లో ఎదుర్కొంటూ వచ్చిన యుద్ధ భూమికి కూడా నన్ను రానివ్వలేదు నా అన్నలు. ఎందుకు వచ్చిన పోరా అన్నాను. నన్ను ఎన్నిక లేని వానిగా యుద్ధ భూమిలో నిలబడాల్సిన మేము, నువ్వు గొర్రెల దగ్గర ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చినావురా పో అంటే కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి తన పనిని చక్కగా జాగ్రత్తగా చేసి
తన సామాన్లని భద్రంగా ఒకరికి అప్పచెప్పి ఎంత చక్కగా అంటే ఒక పనిని అప్పచెప్తే దావీదు అంత బాగా చేస్తాడు. ఒక్క గొర్రె తప్పిపోకుండా కాపాడుకున్నాడు ఆయన. తన సామాన్లు, తన ఆహార పదార్థాలు ఎక్కడ పడేసి అక్కడ నేను పోతున్నా, నేను చేస్తా అనకుండా వాటిని ఒక పద్ధతిగా దావీదు ఒకరికి అప్పచెప్పి నమ్మకంగా పోయి యుద్ధం చేసి వచ్చిన వాడు. అంత నమ్మకస్తుడు దావీదు. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటి మీద నియమిస్తాడు ప్రభు అన్నట్టుగా రుజువుగా నిలబడ్డాడు దావీదు గారు. ప్రతిదీ ఏది అప్పగించినా నమ్మకంగా కాపాడుకున్నాడు. అక్కడి నుంచి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడేటప్పటికీ సౌలుకి విషపు చూపు నిలిపాడు అక్కడి నుంచి దావీదు మీదకి. ఇక ఆ శత్రుత్వం పెరిగింది. శత్రుత్వం సౌలుకి తరమటం స్టార్ట్ చేసినాడు. సౌలుకి ఏమన్నా కీడు చేశాడా అంటే సౌలు ప్రాణాన్ని కాపాడినాడు. గొల్యాతు సౌలుకి తలబట్టేసుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, మేము ఎట్లా చేయాలి? గొల్యాతు వచ్చి నిలబడ్డాడు. ఏ విధంగా యుద్ధం చేయాలనుకున్న సమయంలో దావీదుని దేవుడు తీసుకొస్తే అది ఎరగకుండా అసూయపడ్డాడు. చాలా మంది దేవుని తలాంతులు ఇస్తే సంఘాల్లో కూడా ఆ తలాంతులు ఉపయోగిస్తూ ఉంటే ఒక తలాంతులు కలిగిన వ్యక్తి మా దగ్గర ఉన్నారు, ఆ తలాంతుల్ని వాడాలి సంఘములో అనుకోనకుండా అసూయపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళనే చూస్తారేమో, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాక్యమే వింటారేమో, ఎందుకంటే వాళ్ళు చెప్పిన సలహానే తీసుకుంటారేమో, నేను ఇక్కడ డౌన్ అయిపోతానేమో. ప్రభు వైపు చూడరు. ఎవరి స్థానం వాళ్ళకి అట్లనే ఉంచుతాడు ప్రభువారు. సౌలు అదే చేసినాడు. దావీదు మీద విషపు చూపు నిలిపి, దావీదు వస్తే ఇక నేను కిందికి వెళ్ళిపోతా అనుకోబట్టే సౌలు దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. సౌలు అంతకంత క్షీణించినాడు. ఎప్పుడైతే అసూయ వస్తుందో క్షీణత స్టార్ట్ అవుతుంది. దావీదును దేవుడు నియమించుకున్నాడని ఎరగలేదు సౌలు. దేవుడు నియమించుకున్న పాత్రలని వాడుకోరు చాలామంది. ఏమి కనుక్కోనట్టు, ఏమి ఎరగనట్టు, ఏమి తెలియనట్టుగా వాళ్ళని అట్లే తొక్కి పడేస్తారు. కానీ ప్రభు చూస్తాడు ఎక్కడో ఒక చోట వారి తలాంతులు వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు ఆయన టైంలో. కాబట్టి ఆ విధంగా టాలెంట్స్ ఉన్న వాళ్ళని, దేవుడిచ్చిన వరాలు, కృపావరాలు ఇచ్చిన వారిని ప్రోత్సహించి వాడుకోవాలి. అసూయపడకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. అప్పుడు ప్రభు చూసి సంతోషపడతాడు. అది ఒక వరం. ఇతరులను ఎంకరేజ్ చేయటం, ఇతరులకు ఇచ్చిన వరాలని వాడటం, ఇతరులకు ఇచ్చిన వరాలను వాడుకోవటం, సంఘంలో కానీ బయట కానీ వాడుకోవటానికి ఎంకరేజ్ చేయటం, వాళ్ళని వాడబడేలాగా చేయటం, వారికి ఒక ప్లేస్ ఇవ్వటం, వారిని ఎన్నుకోవటం వాక్య పరిచర్య కొరకై లేదా దేని కొరకైనా, అది కూడా దేవుడిచ్చిన వరం. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా చేయకపోతే సౌలు కుమారుడు కూడా మరణించాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితులు గుండా దావీదు వెళ్ళినాడు. అటువంటి పరిస్థితులు గుండానే ఈ కీర్తన రాసినాడు దావీదు గారు. అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎన్నో పరిస్థితుల్లో కొండ గుహల్లో దాచుకున్నాడు. దావీదు కొత్త ఏం కాదు. గొర్రెలు కాచుకున్న అరణ్యంలో ఉన్న దావీదుకి ఎన్గేదిలో దాక్కోవటం కొత్త ఏం కాదు. యోధే అరణ్యంలో ఉంది ఎన్గేది, అక్కడికి వెళ్ళి దాచుకున్నాడు సౌలు తరుముకుంటుంటే. దావీదు ఎంత మంచోడంటే దావీదు క్షమించటం నేర్చుకున్నాడు. దావీదు శత్రువుని ప్రేమించటం నేర్చుకున్నాడు. సౌలు యోనాతాన్ చచ్చిపోతే వాళ్ళ గురించి విలాపవాక్యం రాసినాడు దావీదు గారు. వాళ్ళ గురించి వర్ణిస్తూ రాసినాడు. చచ్చినారు పీడపోయింది అనుకోలేదు. సౌలును చంపిన వాడిని బతకనీయలేదు దావీదు గారు. దేవుని చేత అభిషేకించబడిన నీవు ఎట్లా చంపేసినావు అన్నాడు. దేవుని టైం కొరకు వేచి చూడడం నేర్చుకున్నాడు దావీదు గారు. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు కాబట్టే దావీదుని దేవుడు అంత హెచ్చించినాడు రాజుగా. నిజంగా అంతగా దేవుడు కోరుకున్నాడు. దేవుడు అన్ని విధాలుగా సిద్ధపరిచినాడు. అన్ని నేర్పించుకుంటూ వచ్చినాడు. దావీదు గారు రాజు కావాలంటే ఇన్ని అనుభవాలు అవసరమైనాయి దావీదుకి. ఈ విధంగా దావీదు సౌలు తరుముకుంటాం స్టార్ట్ చేసి తరిమే దినాల్లో తరుముతున్నప్పుడు రాసినాడు ఈ కీర్తన. ఏమని రాసినాడు? 141వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకి త్వరగా రమ్మయ్యా, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుమయ్యా అంటున్నాడు. అంటే నా తొందరగా రా ప్రభువా. ఎప్పుడు అంటాం మనం ఒకవేళ మనం పిల్లల్ని మన దగ్గరికి పిలిచినా లేదంటే ఇంకెవరినైనా పిలిచినా తొందరగా వచ్చేయండి, ఒక ఫోన్ కాల్ చేసి మీరు తొందర రావాలని ఎప్పుడు అంటాం?